ఇదానీం వయం సర్వే సప్తచత్వారింశత్తమ శ్లోకే ప్రవేశామః. ఇప్పుడు మనం 47వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అంబాష్టకంలో విశేషమైన శ్లోకాలు. యాలీభిరాత్మతనుతాళీ సకృత్ప్రియ కపాలీషు ఖేలతి భయ వ్యాలీనకుల్యసుతచూలీభరా చరణధూళీల సన్మునివరా బాలీభృతిశ్రవసితాళీ దళం వహతి యాలీకశోభితులకా సాలీకరోతు మమ కాళీ మనస్వపదనాళీక సేవన విధౌ. ప్రతి పదానికి అర్థం చెప్పుకోవాలంటే అమరకోశం లాంటి నిఘంటువు దగ్గర పెట్టుకుని పరిశీలించి అర్థాంతరం ఇంకేమైనా ఉందేమో, నానార్థాలు ఏమిటో చూసుకుని అప్పుడు చెప్పాలి. స్వామివారు కపాలమాలతో ప్రకాశిస్తుంటారు. అమ్మవారు మందారమాలతో ప్రకాశిస్తుంటారు. అలాంటి అర్ధనారీశ్వర తత్వం అందరికీ సేవించదగినది. ఆత్మానంద స్వరూపుడే స్వామి. యాలీభిరాత్మతనుతాళీ సకృత్ప్రియ కపాలీషు ఖేలతి భయవ్యాలీ నకుల్యసిత చూలీభర చరణధూళీల సన్మునివరా బాలీభృతిశ్రవసితాళీదళం వహతి యాలీకశోభితిలకా శాలీకరోతు మమ కాళీ మనస్వపదనాళీక సేవన విధౌ. ఇప్పుడు 47వ లహరి. శంభుధ్యానవసంత సంగిని హృదా రామేఘజీర్ణచ్చదా ప్రస్తా భక్తిలతాఛటా విలసితా పుణ్యప్రవాళశ్రితా దీప్యంతే గుణకోరకా జపభజ పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానంద సుధామరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతి. శంభుధ్యాన వసంత సంగిని హుదా రామేఘజీర్ణచ్చదా ప్రస్తాభక్తిలతాఛటా విలసితా పుణ్యప్రవాళశ్రితా దీప్యంతే గుణకోరకా జపవచ పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానందసుధామరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతి. హృత్ ఆరామే, హృదయం అనేటువంటి ఒక తోట. శంభుధ్యాన వసంత సంగిని, పరమేశ్వరుణ్ణి ధ్యానించేటటువంటి అద్భుతమైన సమయం అది, వసంత ఋతువు సమయం. అఘజీర్ణచ్ఛదాహ, పాపములనే ఎండుటాకులు స్రస్తాహ, రాలిపోయాయి. భక్తి లతాఛటాహ, భక్తి లతలు అనేటటువంటి ఆ సముదాయాలు విలసితాహ, ప్రకాశిస్తూ ఉన్నాయి. పుణ్య ప్రవాళశ్రుతాహ, పుణ్యము అనేటటువంటి చిగురుటాకులను ఆశ్రయించి ఉన్నటువంటి సద్వాసనాహ, మంచి సంస్కారములు అనే పరిమళములు కలిగినటువంటి జపవచ పుష్పాశ్చ, జపములు స్తోత్రములు అనే పుష్పాలు, అలాగే గుణకోరకాహ, సద్గుణములు అనే మొగ్గలు, వీటితో దీప్యంతే ప్రకాశిస్తున్నాయి. జ్ఞానానంద సుధామరందలహరి, జ్ఞానమనే ఆనందామృత ప్రవాహంతో ఉన్నటువంటి సంవిత్ ఫలాభ్యున్నతి, ఆ జ్ఞానమనే ఫలితం అభ్యుదయంతో ప్రకాశిస్తుంది. రూపకాలంకారం. ఉపమానమును ఉపమేయముగా ఆరోపణ చేసి వర్ణించినట్లయితే రూపకాలంకారం. ఉదాహరణ సంసార సాగరం, సంసారం అనే సముద్రం, అది రూపకాలంకారం. అనిడి వస్తుంటుంది విగ్రహవాక్యంలో. నా హృదయమనే తోట శివధ్యానమనే వసంతరుతో కూడి ఉన్నది. పాపమనే ఎండుడాకులు రాలిపోయాయి. భక్తి లతల సముదాయం వికసిస్తోంది. పుణ్యములనే చిగురుటాకులు వస్తున్నాయి. మంచి సంస్కారములనే పరిమళాలు వ్యాపిస్తున్నాయి. జపములు వచనము స్తోత్రములు అనే పుష్పాలు వికసిస్తున్నాయి. సద్గుణములు అనే మొగ్గలు అప్పుడప్పుడు ఆవిర్భవిస్తున్నాయి. ఆనందామృతం అనే మకరంద ప్రవాహం ధ్యానం అనే సమాధిని అందిస్తుంది ఆ ప్రవాహం. అటువంటి ఉత్తమ ఫలితాన్ని పొందాలి.
అది పరమేశ్వరుడి అనుగ్రహం. అదే శంభుధ్యాన ఫలితం. శంభుధ్యాన వసంత సంగిని హృదారామేఘజీర్ణచ్చదా ప్రస్థా భక్తిలతాచ్చటా విలసితా పుణ్యప్రవాళాశ్రితా దీప్యంతే గుణకోరకా జపవచ పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానందసుధామరందలహరీ సంవిత్ఫలాభ్యున్నతి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.